ఓకే స్టార్ట్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 118వ కీర్తన 24వ వచనాన్ని బట్టి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించుదాము. అయ్యగారు చిన్న షార్ట్ మెసేజ్ ఇమ్మని అన్నారు. వారందరూ ఒక రౌండ్ కొట్టండి. కెమెరా పేరు చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పండి. పేరు చెప్పండి. అందరండి. నా పేరు అభిరాజు. మీరు చూస్తున్న దైవజనులు. అయ్యా మీ పేరు రత్నం ఫ్రాన్సిస్. రత్నం ఫ్రాన్సిస్ గారు అనేకమైన మరి షార్ట్ మెసేజ్ల ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. మరొకసారి ఆయన నోటిలో నుంచి కొంత వర్తమానాన్ని ఈరోజు వినాలని మేము ఆశపడుతున్నాం. మీరు కూడా విని ఆ వాక్యాల ద్వారా మీరు బలపడాలని ప్రేమతో మనవి చేస్తాం. సరే, వారు అడిగినట్టు చిన్న మెసేజ్ కాబట్టి, ఎక్కడ 2-3 నా నామాన కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మత్తయి 18వ అధ్యాయం 20వ వచనంలో మన దేవుడు చెప్పాడు. మన దేవుడు మాట్లాడి దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అంటే ఆయన పైనుండి చూస్తున్నాడు, ఆయన కాళ్ళ కింద మన దగ్గర ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్తున్న దేవుడు. అదేవిధంగా 1 యోహాను 4:4లో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ విధంగా మనల్ని దేవుడు గమనిస్తున్నాడు, మనం లోకాన్ని గమనిస్తున్నాం. కాబట్టి సేవకులైన వాళ్ళు అప్రమత్తమై ఉండాలి. ఆయన రాకడ సమీపిస్తుంది. సేవకులకి శ్రమలు వస్తాయనేసి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. క్రీస్తునందు సద్భక్తి కలిగిన వారు హింసను పొందుతారు అని 2 తిమోతి 3:12లో ఉంది. కాబట్టి అప్రమత్తులై ఉండాలి. మన విరోధి అయిన సాతాను గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని ఎదురు చూస్తున్నాడు. ఇది కేవలం సేవకురాండ్రు అలాంటి వాళ్ళకి కోత విస్తారంగా ఉంది, కానీ పనివాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనందరూ మెలకువతోండి ప్రార్థన చేయాలి. ఆయన్ని ప్రేమించే వారికి ఏది సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. కాబట్టి శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రోవగా, జలలు గల ఊటలు ఇస్సాకు నాకు ఇచ్చినావు, ఊహలు నాకు ఊటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ముగిస్తున్నానండి. ఒక మాట మాత్రం చెప్తున్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి మనం ఉసూర్మిలాగా ఏంటో అంత దరిద్రం పట్టిందని తిరగకూడదు, పులిలాగా ఉండాలి. ఆయన రోషం గల దేవుడు. కాబట్టి మనం రాజులైన యాజక సమూహం, రాజులాగా టీవీగా హుందాగా ఉందాం. అది నా సహోదరి సేవకురాండ్రికి తోటి సేవకులకి అంతా. నేను రత్నం ఫ్రాన్సిస్, విజయవాడ. నేను మీకు ఇచ్చే సందేశం, నా ఫోన్ నెంబరు 9391450191. చాలా సంతోషం. లైక్ చేయండి, కామెంట్ కొట్టండి అని చెప్పండి. ఈ వీడియోకి లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి మాట 10 మందికి చేరాలి. అది మీ ఇష్టం, అది మీకు ఎంతో ఆశీర్వాదం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.